హాయ్ అండి. ఈరోజైతే నేను క్రిస్పీ చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో మనం చికెన్ అనేది తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, గరం మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్, కాస్త పసుపు ఇవన్నీ కూడా మనం తీసుకోవాలన్నమాట. మనం ఎంతైతే తీసుకుంటామో చికెన్కి సంబంధించి నేను ఇక్కడైతే చికెన్ ఒక 300 గ్రామ్స్ అయితే తీసుకున్నాను కాబట్టి ఒక్కొక్క స్పూన్ అయితే తీసుకున్నానండి మసాలా అయితే. సో దీన్ని బట్టి మీరు చికెన్ అనేది ఎంత తీసుకుంటారో అంత మసాలా అయితే వేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ మసాలాలు మొత్తం కూడా మనం బాగా కలుపుకోవాలండి. ముక్కకు పట్టేలాగా ఒక 1 మినిట్ పాటు బాగా కలుపుకోవాలన్నమాట. మనం ఎంత బాగా కలిపితే అంత బాగా మనకి చికెన్ ఫ్రై అనేది వస్తుంది. అండ్ ఇందులో కాస్త నిమ్మరసం కూడా వేసుకోవాలండి. నేను ఆ క్లిప్పింగ్ అనేది యాడ్ చేయడం మర్చిపోయాను. సో ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక అరగంట పాటు పక్కన అనేది పెట్టేసుకోవాలండి. సో ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో 4 స్పూన్స్ ఆయిల్ అనేది వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత కరివేపాకు కూడా అందులో వేసుకోవాలి. ఈ కరివేపాకు వేయడం వల్ల ఆ స్మెల్ అనేది చికెన్కి పట్టి చికెన్ అనేది మంచిగా ఉంటుందండి. సో ఇప్పుడు చికెన్ కూడా యాడ్ చేసుకున్నాం కదండి. సో దీన్ని కాస్త ఫ్రై అయిన తర్వాత మనం గట్టి అనేది పెడదాము. ముందే పెడితే చికెన్ అనేది కింద అంటుకుపోతుందండి. సో కొంచెం సేపు అన్న తర్వాత మనం గట్టి అనేది పెట్టి ఒకసారి అయితే మనం తిప్పుకుందాము. ఇలా ఈ చికెన్ అనేది సిమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలండి. ఒక 15 మినిట్స్ అయితే టైం పడుతుంది ఈ చికెన్ ఫ్రై చేసుకోవడానికి. మనకైతే ఈ 15 మినిట్స్ కూడా సిమ్లో ఉండే మనం కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలాగా మూత అనేది తీసి మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో ఇలా 15 మినిట్స్ తర్వాత మన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. చూసారా అండి, ముక్క అనేది చాలా క్రిస్పీగా అయితే ఫ్రై అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు మనం ఇందులో కాస్త కొత్తిమీర అనేది కూడా యాడ్ చేసుకుందామండి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని 1 మినిట్ పాటు మూత అనేది పెట్టుకుందాం. కొత్తిమీర ఫ్లేవర్ కూడా చికెన్కి అనేది తగిలితే బాగుంటుంది. సో 1 మినిట్ తర్వాత ఇప్పుడు మూత ఓపెన్ చేస్తే మన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. చాలా క్రిస్పీగా అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. సాంబార్ కానీ రసం, పప్పుచారు వాటిల్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చికెన్ ఫ్రై అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.